హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది అస్సాంలోని గువాహతి సిటీ. అక్కడ అమరజ్యోతి డే అనే వ్యక్తి యొక్క కుటుంబం నివసిస్తోంది. అమరజ్యోతి డే అనే అతన్ని అంతా అమర్ అని పిలుస్తుంటారు. అతని వయసు 32. అతని భార్య పేరు బందన కలిత. ఆమె వయసు కూడా 32. ఆమెకు ఫిట్ గా ఉండడం అంటే చాలా ఇష్టం. అందువల్ల మొదటి నుంచి ఆమెకు జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏ జిమ్ లోనైతే చేరిందో కొన్నాళ్లకు అదే జిమ్ లో ట్రైనర్ గా ఉద్యోగం చేసేది. వీరితో పాటు ఆ ఇంట్లో అమర్ తల్లి శంకరి డే ఉండేది. ఆమెకు 62 ఏళ్లు. ఆ ఇంట్లో ఈ ముగ్గురు సంతోషంగా ఉండేవారు. అమర్కు బందనకు కాలేజీలోనే పరిచయం ఏర్పడింది. 12 ఏళ్ల క్రితం డిగ్రీ చదువుతున్నప్పుడు ఇద్దరు లవ్ లో పడ్డారు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం శంకరికి తెలిసింది. కొడుకు తరచుగా బందనతో ఫోన్ లో మాట్లాడుతుంటే గమనించేది. కొన్నిసార్లు వారు రోడ్డుపై తిరుగుతుంటే చూసేది. కానీ బందన మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వారి దగ్గర పెద్దగా ఆస్తులు అంతస్తులు లేవు. కానీ అమర్ తల్లికి ఇల్లు స్థలాలు అని స్థిరాస్తులు చరాస్తులు బాగానే ఉండేవి. ఆమె బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయలు మూలుగుతున్నాయి. అమర్ తల్లి అయిన శంకరి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. బాగా సంపాదించింది. ప్రస్తుతం ఆమెకు పెన్షన్ కూడా పెద్ద మొత్తంలో వస్తోంది. అందువల్ల పేదింటికి చెందిన బందన కలిత తన కోడలుగా రావద్దని ఎంతో ట్రై చేసింది. మిడిల్ క్లాస్ అమ్మాయిని కాకుండా ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని శంకరి అనుకునేది. అమర్ను బందన కలితను విడగొట్టడానికి ఎంత చేయాలో అంత చేసింది. కానీ అమర్ మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని ఒంటి కాలిపై నిలబడ్డాడు. అప్పుడు శంకరి కూడా పట్టింపులకు పోయింది. నాకు పుట్టిన వాడికి అంత పట్టింపు ఉంటే నాకెంత ఉండాలని ఆమె కూడా అస్సలు ఒప్పుకోలేదు. అందువల్ల అమర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గువాహతి నగరంలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త దంపతులు కాపురం పెట్టారు. కానీ కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత శంకరి ఒంటరితనం భరించలేకపోయింది. ఒక్కగానొక్క కొడుకు ఇంట్లో లేకపోతే ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా తనకు సంతోషం ఇవ్వలేకపోయాయి. అందువల్ల వివాహం జరిగిన కొద్ది నెలల్లోనే అమర్ నుంచి అతని తల్లి దూరంగా ఉండలేకపోయింది. అమర్ను అతనితో పాటు బందన కలితను తన ఇంటికి తీసుకువచ్చింది. ఆస్తిపాస్తులు డబ్బు నగల కంటే తన కొడుకే ఎక్కువ అని ఆ తల్లి గుర్తించింది. పంతానికి పోయిన అమ్మ ఎట్టకేలకు తనను తన భార్యను క్షమించి ఇంట్లో చేర్చుకుందని అమర్ కూడా అనుకునేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత బందన కలిత కూడా ఆ ఇంట్లో అత్తతో బాగా కలిసిపోయింది. అత్తకు తగిన కోడలిగా మంచి పేరు తెచ్చుకుంది. వారి ఇల్లే ఒక బృందావనంగా మారింది. అంతా సవ్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో సడన్ గా కుదుపులు ఏర్పడ్డాయి. ఆ రోజు ఆగస్టు 29, 2022 అస్సాంలోని నూన్మతి పోలీస్ స్టేషన్ కు బందన కలిత వెళ్ళింది. పోలీసులను కలిసి బాగా ఏడుస్తోంది. ఆమె ముఖంలో చాలా భయం కనిపిస్తోంది. పోలీసులను కలిసి ఏం చెబుతోందంటే, సార్, మా అత్త శంకరి నా భర్త అమర్ నెల రోజులుగా కనిపించడం లేదని చెప్పింది. ఆ మాట విన్న పోలీసులు, ఏంటమ్మా నెల రోజుల క్రితం కనిపించకుండా పోతే ఇప్పుడా వచ్చి కంప్లైంట్ చేసేది అని అడిగారు. సార్, వారు కనిపించకుండా పోయి నెల రోజులు అయిన సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే చాలా వేగంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నా అని చెప్పింది. యాక్చువల్ గా అత్తగారు ఈ దంపతులు వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇంతకు ముందు అంతా కలిసే ఉండేవారు. కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వల్ల దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే శంకరి ఉంటున్న ప్రాంతానికి వెళ్లి విచారణ చేశారు. శంకరి నెల రోజులుగా కనిపించడం లేదని నైబర్స్ చెప్పారు. ఇక అమర్ ఉంటున్న ప్రాంతంలో విచారించినప్పుడు అతడు 2 వారాలుగా కనిపించడం లేదని చుట్టుపక్కల వారు చెప్పారు. మిస్ అయిన ఇద్దరు సెల్ ఫోన్లకు పోలీసులు కాల్ చేశారు. కానీ అవి స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. మరి వారు ఎక్కడికైనా వెళ్లారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇలా పోలీసులకు పలు ప్రశ్నలు కలిగాయి. కానీ ఆ తర్వాత ఈ కేసుపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. 2022లో కంప్లైంట్ చేస్తే రోజులు గడుస్తూ 2023 వచ్చింది. ఆ తర్వాత ఈ కేసు ఉత్తర భారతదేశం అంతటా సంచలనం సృష్టించింది. ఒక మనిషి ఇంతలా ప్లాన్ చేయగలరా అని పోలీసులకే అనిపించింది. ఒక సినిమాను తలపించే అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ కేసును ఈ వీడియోలో చూద్దాం. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో తన వాళ్లను కనిపెట్టాలని తరచుగా బందన పోలీస్ స్టేషన్ కు వచ్చి బతిమిలాడేది.
భర్త అత్త లేక ఒంటరి దాన్నైపోయాను, నా వాళ్ళను నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని ప్రాధేయపడేది. ఆమె అలా అడుగుతుంటే పోలీసులకే పాపం అనిపించేది. ఇంట్లో ఉండే ముగ్గురులో ఇద్దరు మిస్ అయినప్పుడు మిగిలిన వారు ఎంత బాధపడతారో ఆమె ముఖాన్ని చూడగానే పోలీసులకు కనిపించేది. పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదని తెలిసినా ఆమె ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి వారి ఆచూకీ తెలిసిందా అని అడిగేది. ఆమె తరచుగా పోలీస్ స్టేషన్ కు రావడంతో ఒకానొక సమయంలో మిస్ అయిన వారిని వెతకాలని పోలీసులు అనుకున్నారు. వారి ప్రయత్నాలు వారు చేశారు. కానీ ఆ ఇద్దరి గురించి ఏ వివరాలు తెలియరాలేదు. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. అయినా కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అందువల్ల బంధనకరిత సహనం కోల్పోయింది. లోకల్ పోలీసులు పట్టించుకోవట్లేదని పెద్ద ఆఫీసర్లను కలిసింది. తప్పిపోయిన తన వారిని కనుగొనడానికి ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని కోరింది. ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న జిల్లా పోలీసులు 2023 ఫిబ్రవరి 14వ తేదీన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విచారణ వేగవంతమైంది. రంగంలోకి దిగిన పోలీసులు మొదటగా ఫోన్లు చివరిసారిగా ఎక్కడ స్విచ్ ఆఫ్ అయ్యాయో పరిశీలించారు. శంకర్ సెల్ ఫోన్ 2022 జూలై 23వ తేదీన రాత్రి ఆమె అపార్ట్మెంట్ టవర్ పరిధిలోనే స్విచ్ ఆఫ్ అయింది. ఆ తర్వాత 20 రోజులకు తన అపార్ట్మెంట్ టవర్ పరిధిలోనే అమర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు కనిపెట్టారు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిన మరుసటి రోజు నుంచి వారిని ఎవరూ చూడలేదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైతే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయో మరుసటి రోజు ఎవరికీ కనిపించకుండా పోతున్నారు. అంటే ఎవరైనా చంపి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారా, లేక కిడ్నాప్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారా అని పోలీసులకు అర్థం కావట్లేదు. వారు తప్పిపోయిన రోజుల్లో అంటే జూలై 23, ఆగస్టు 13 తేదీల్లో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. వారి అపార్ట్మెంట్ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజీలను సేకరించి తనిఖీ చేసినప్పుడు కొన్ని విషయాలు గమనించారు. బంధన అత్త శంకరి జూలై 23వ తేదీ తప్పిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కు ట్యాక్సీ బోర్డుతో ఉన్న తెల్లటి కారు వచ్చింది. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉంది. తెల్లారి ఉదయం 3 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళింది. అపార్ట్మెంట్ అన్నాక చాలా కార్లు వస్తుంటాయి పోతుంటాయి. కానీ దీనిపైనే పోలీసులకు అనుమానం కలగడానికి కారణం ఉంది. శంకర్ కనిపించకుండా పోయిన రోజు ఆమె అపార్ట్మెంట్ కు వచ్చిన ఈ కారే అమర్ తప్పిపోయిన రోజు సాయంత్రం అతను ఉంటున్న అపార్ట్మెంట్ కు కూడా వెళ్ళింది. ఈ విషయం 2 కేసుల్లో పోలీసులకు సిమిలర్ గా అనిపించింది. అమర్ తప్పిపోయిన రోజు సాయంత్రం అపార్ట్మెంట్ కు వచ్చిన కారు తెల్లారి 2:30కు వెళ్లిపోయింది. ఆ కారు ఎవరిది, అందులో ఎవరు వచ్చారనే విషయాలు కనిపెట్టడం కోసం ఒక పోలీస్ టీం తీవ్రంగా పనిచేసింది. ఇంకో టీం శంకరి ఫ్లాట్ కు వెళ్లి మరోసారి సోదాలు చేసింది. ఈసారి మొదట్లో తనిఖీలు చేసిన పోలీసులు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు. ఇల్లంతా జల్లెడ పట్టారు. ఇంట్లో ఉండాల్సిన విలువైన నగలు, డబ్బు అంతా అక్కడే ఉన్నాయి. కానీ ఏటీఎం కార్డు కనిపించట్లేదు. బ్యాంకు వారిని సంప్రదించి ఆమె కార్డు వివరాలు తెలుసుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ ఏటీఎం కార్డును ఎక్కడైనా ఉపయోగించారా అని వెతికారు. గత 6 నెలలుగా ఆ ఏటీఎం కార్డును తరచుగా ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు. ఏటీఎం కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారో అక్కడకు వెళ్లిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని బయటకు తీసి చెక్ చేశారు. అప్పుడు పోలీసులకు ఊహించని ఒక విషయం తెలిసింది. ఇన్ని రోజులు తప్పిపోయిన వారిని కనుగొనమని ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఎవరైతే నా అత్త భర్తను కనిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేశారో ఆ సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది ఆ బంధననే తన అత్త ఏటీఎం ను ఉపయోగించి డబ్బు విత్డ్రా చేసింది. అందువల్ల మొదటిసారిగా బంధనపైనే పోలీసులకు అనుమానం కలిగింది. ఈమెనే ఇదంతా చేసినప్పుడు తనను కనిపెట్టడానికి ఎవరైనా పోలీసులపై ఇంత ప్రెషర్ పెడతారా? సాధారణంగా ఎవరైనా తప్పు చేసినా కంప్లైంట్ చేశామా వదిలేసామా అన్నట్లు ఉంటారు. కానీ ఈ బంధన ఎందుకు పోలీసులపై ఇంత ప్రెషర్ పెట్టిందని వారు పలు విధాలుగా ఆలోచించారు. ఆమెకే తెలియకుండా బంధన గురించి కూపిలాగారు. అమర్, శంకరి వేర్వేరు రోజుల్లో తప్పిపోయినప్పటికీ వారు తప్పిపోయిన రోజున వారి అపార్ట్మెంట్ టవర్ పరిధిలోనే బంధన ఫోన్ సిగ్నల్ కూడా ఉన్నట్లు కనిపెట్టారు. దీన్ని బట్టి చూస్తే వారు తప్పిపోయినప్పుడు బంధన వారితోనే ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అత్తగారితోనో భర్తతోనో భార్య ఉంటుంది కాబట్టి అందుకే ఆమె ఫోన్ సిగ్నల్ ఆ అపార్ట్మెంట్ టవర్ పరిధిలో ఉంది అనుకోవచ్చు. అలాంటప్పుడు ఎవరికీ అనుమానం రాదు. కానీ వారు అనుమానించడానికి బలమైన కారణం ఉంది. అంతకు మించి ఇంకో ఆధారం కూడా దొరికింది.
తప్పిపోయిన వారి అపార్ట్మెంట్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే వారు కనిపించకుండా పోయిన రోజు వారి అపార్ట్మెంట్ లకు వచ్చిన కారులో ఉన్నది వేరెవరో కాదు, బంధన కలితే అని పోలీసులు కనిపెట్టారు. ఈ సంఘటనతో పోలీసులకు బంధన కలితపైనే అనుమానం మరింత బలపడింది. ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత భర్త మరియు అత్త అదృశ్యం కేసులో బంధనకు ఖచ్చితంగా ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రత్యేక బృందం ఎంక్వైరీ ప్రారంభించిన కేవలం 3 రోజుల్లోనే చాలా విషయాలు కనిపెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు పర్మిషన్ తో కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆమెకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను చూపించారు. పోలీసులు ఆధారాలు చూపించడంతో తప్పించుకోలేనని ఆమెకు అర్థమైంది. ఇక నిజాలన్నీ చెప్పడం ప్రారంభించింది. అమర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అత్త శంకరితో చాలా గొడవలు జరిగాయి. కోడలిగా బంధనను శంకరి అస్సలు ఒప్పుకోలేదు. అందువల్ల అమర్ బంధన వేరే కాపురం పెట్టారు. కానీ ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో శంకరి ఒంటరితనం భరించలేకపోయింది. ఏదైతే అదైందని బంధనను కోడలిగా అంగీకరించి కొత్త దంపతులను ఇంటికి తీసుకువచ్చింది. పెళ్లైన కొత్తలో ఈ దంపతులు అన్యోన్యంగా ఉండేవారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అమర్ తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. అమర్ కు పేరెంట్స్ సంపాదించిన ఆస్తుపాస్తులు బోలెడున్నాయి. పైగా ప్రతి నెల తల్లికి చాలా డబ్బు పెన్షన్ రూపంలో వస్తోంది. అప్పటికే బ్యాంకులో చాలా డబ్బు ఉంది. అమర్ తల్లికి 4 ఫ్లాట్లు ఉండేవి. వాటి నుంచి అద్దె వచ్చేది. ఇవన్నీ చూసిన తర్వాత అమర్ కు పని చేయాలని అనిపించలేదు. ప్రతి నెల ఇంత డబ్బు వస్తుంటే నేనెందుకు పని చేయాలని అనుకున్నాడు. కొన్నాళ్ళు అయిష్టంగానే పనికి వెళ్ళాడు. ఆ తర్వాత డ్యూటీ మానేశాడు. అమ్మకు చేత కాక అన్ని అమర్నే చూసుకోమని ఇచ్చింది. ఆ తర్వాత చాలా డబ్బు అతని కళ్ళ ముందే కనిపించడంతో జల్సాలు చేయడం స్టార్ట్ చేశాడు. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాడు. ఆల్కహాల్ కు బానిసయ్యాడు. ఈ తాగుడు వద్దని భార్య తల్లి తిట్టేవారు. కానీ వారి మాట వినలేదు. అందువల్ల తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. వారు ఎంత చెప్పినా చెవిన పట్టించుకోలేదు. ఇష్టం ఉన్నట్లు తాగి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చేవాడు. కొన్నిసార్లు రోడ్లపైనే పడుకునేవాడు. అనవసరమైన గొడవలకు దిగేవాడు. ఇదంతా అతని తల్లికి భార్యకు కంపరంగా అనిపించేవి. అమర్తో గడుపుతున్న జీవితం అతని తల్లికి భార్యకు నరకంలా మారింది. ఓపిక నశించడంతో బంధన తరచుగా అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయేది. బంధన పుట్టింటికి వెళ్ళినప్పుడు దాంతి డేకా అనే వ్యక్తితో పరిచయమైంది. అతని వయసు 32. ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారు. అతడు టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లకు వారి పరిచయం అక్రమ సంబంధంగా మారింది. ఒకవైపు తప్పుడు మార్గంలోకి వెళ్లిన అమర్ మత్తులో జోగుతుంటే ఇంకోవైపు బంధన కూడా తప్పుడు సంబంధం కొనసాగించింది. వారి మధ్య మరింత దూరం పెరిగింది. నువ్వు మారాలని అమర్కు ఎంతో చెప్పి చూసిన తల్లి చివరకు అతనితో గొడవపడి 2021 నవంబర్లో మరొక ఫ్లాట్ కు వెళ్లిపోయింది. తను ఒక్కతే అక్కడ ఉండేది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న బంధన ఆమె భర్త ఇంట్లో తాగి పడుకున్నప్పుడు టాక్సీ డ్రైవర్ దాంతిని ఫ్లాట్ కు పిలిపించుకుని ఉల్లాసంగా గడిపేది. ఇదంతా నైబర్స్ చాలా సార్లు గమనించారు. అందువల్ల పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పారు. శంకర్ వేరే ఫ్లాట్ కు వెళ్లి ఉండడం వల్ల డబ్బులు ఇవ్వకపోయేది. అమర్ బంధన ఖర్చులకు డబ్బులు లేక చాలా కష్టపడేవారు. అందువల్ల బంధన తను వర్కౌట్స్ చేసే జిమ్ లోనే ట్రైనర్ గా చేరింది. అమర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. దాన్ని కంటిన్యూ చేయాలంటే చాలా డబ్బు అవసరం. కానీ బంగారు బాత్ లాంటి అత్త వేరే ఫ్లాట్ కు వెళ్లడంతో డబ్బుకు చాలా కష్టమైంది. అందువల్ల అప్పుడే ఆమె క్రిమినల్ మైండ్ తో ఆలోచించడం మొదలుపెట్టింది. భర్త తాగుబోతు, అత్త ముసలిది. వారిని చంపేస్తే ఆస్తులన్నింటినీ అనుభవించవచ్చు. టాక్సీ డ్రైవర్ తో అక్రమ సంబంధాన్ని స్వేచ్ఛగా కొనసాగించవచ్చు అనుకుంది. భర్త అత్తను చంపడానికి పక్కా ప్లాన్ వేసింది. అది అమలు చేయడానికి టాక్సీ డ్రైవర్ దాంతి అతని ఫ్రెండ్ అరూప్ తో చేతులు కలిపింది. 2022 జూలైలో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళింది. కానీ జూలై 26న తన ప్లాన్ ప్రకారం దాంతి అరూప్ తో అత్తగారి అపార్ట్మెంట్ కు వెళ్ళింది. టాక్సీని పార్కింగ్ స్థలంలో పెట్టి ఫ్లాట్ కు వెళ్లారు. అత్తగారికి వారిద్దరిని బంధువులుగా పరిచయం చేసింది. శంకర్తో మాట కలిపింది. నేను మీ కొడుకును మార్చడానికి ఎంతో ట్రై చేశాను, కానీ అతడు మారట్లేదు. చాలా బాధగా ఉందని చెబుతుంటే శంకరి ఆసక్తిగా వింటోంది. ఆమె ఊహించని సమయంలో బ్యాగ్ నుంచి సుత్త తీసింది. శంకరి తలపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు శంకరి మైకంలో పడింది. ఆ తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్లి దిండును తీసుకొని వచ్చింది.
ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. ఆ సమయంలో ఆమెతో వచ్చిన ఇద్దరు సహచరులు శంకర్ని కదలకుండా పట్టుకున్నారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ముసలి ప్రాణం గాలిలో కలిసింది. శంకరి చనిపోయిందని నిర్ధారించుకున్న బంధన సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసింది. ఇంట్లో వెతికి ఏటీఎం కార్డును తీసుకుంది. బంధనతో వచ్చిన ఇద్దరు శంకరి డెడ్ బాడీని కట్ చేశారు. తల, కాళ్ళు, చేతులు వేర్వేరు చేశారు. వారు ముందే తీసుకువచ్చిన పాలిథిన్ కవర్లో ఆ భాగాలను ప్యాక్ చేశారు. ఆ కవర్ను ఒక దుప్పటితో కప్పారు. ఫ్లోర్ పై పడిన రక్తపు మరకలను క్లీనర్తో శుభ్రం చేశారు. వెంటనే వెళ్లిపోతే ఎవరైనా అనుమానిస్తారేమోనని రాత్రంతా టీవీ చూస్తూ గడిపారు. వేకువ జామున 3 గంటలకు ఎవరూ నిద్ర లేవక ముందే అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోయారు. అస్సాం నుంచి మేఘాలయకు వెళ్లే అటవీ ప్రాంతంలో డెడ్ బాడీ పీసులను పారేశారు. అత్తను చంపి డెడ్ బాడీని డిస్పోజ్ చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా బంధన పుట్టింటికి వెళ్ళింది. ఇక ఆగస్టు 17న తన భర్త చావుకు ముహూర్తం పెట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇద్దరు సహచరులతో కలిసి అతని అపార్ట్మెంట్ కు వెళ్ళింది. కానీ వారిని ప్లాట్ కు తీసుకెళ్లలేదు. పార్కింగ్ ప్లేస్ లోనే ఉండమని చెప్పింది. తను మాత్రమే ఒంటరిగా ఫ్లాట్ కు వెళ్ళింది. అప్పుడు తన భర్త పూర్తిగా మత్తులో ఉన్నాడు. ఇదే సరైన సమయం అనుకుంది. భర్త సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసింది. ఆ తర్వాత పార్కింగ్ స్థలంలో ఉన్న తన సహచరులకు కాల్ చేసి పైకి రమ్మంది. వారు కొద్దిసేపట్లోనే పైకి వచ్చారు. అప్పుడు అమర్ సోఫాలో పడుకుని ఉన్నాడు. ఆ ఇద్దరు ఇనుప రాడ్ తీసుకుని అతని తలపై బలంగా కొట్టారు. కంటిన్యూగా కొట్టడంతో కొన్ని నిమిషాల్లోనే అమర్ మరణించాడు. అచ్చం శంకరిలాగే అమర్ డెడ్ బాడీని కూడా 5 భాగాలుగా కట్ చేశారు. పాలిథిన్ బ్యాగులో పెట్టారు. ఫ్లాట్ ను శుభ్రం చేసి రక్తపు మరకలన్నింటినీ తొలగించారు. రాత్రి కాసేపు టీవీ చూశారు. వేకువజామునే 3 గంటలకు వెళ్లిపోయారు. ఈసారి మేఘాలయ బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న అడవికి వెళ్లి డెడ్ బాడీ పార్ట్స్ ను పడేశారు. అమర్ ను చంపిన 10 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27న మళ్లీ అమర్ ఫ్లాట్ కు వెళ్ళింది. తన భర్త మిస్ అయ్యాడని నటించి అతని గురించి నైబర్స్ ను అడిగింది. ఆ తర్వాత శంకరి ఫ్లాట్ కు వెళ్లి ఆమె గురించి నైబర్స్ ను అడిగింది. ఆమె నెల రోజులుగా కనిపించట్లేదని వారు చెప్పడంతో షాక్ అయినట్లు నటించింది. తనపై ఎలాంటి అనుమానం రావద్దనే ఉద్దేశంతోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు నటించింది. ఒకవైపు నటిస్తూనే ఇంకోవైపు అత్తగారి ఏటీఎం ను ఉపయోగించి ప్రతి నెల డబ్బులు విత్డ్రా చేసేది. ఆ డబ్బును విలాసవంతంగా ఖర్చు చేసింది. నిజానికి ఆమె అత్తతో ఉన్నప్పుడు ఒకసారి శంకరి ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బు విత్డ్రా చేయమని అడిగింది. అప్పుడే ఆమెకు పిన్ తెలిసింది. యాక్చువల్ గా ఫిర్యాదు చేసినప్పుడు మొదట ఆమెపైనే పోలీసులకు అనుమానం కలిగింది. కానీ పోలీసులను ఎలా నమ్మించిందంటే, నాకు నా భర్తకు చిన్న గొడవ జరిగింది, అందువల్ల నేను మా పుట్టింట్లో ఉంటున్నాను, అందుకే నా భర్త అత్త మిస్ అయినా నాకు ఇన్ని రోజులు తెలియలేదు అని చెప్పింది. కానీ ఈ పాయింటే ఆమె దొరికిపోవడానికి చాలా ముఖ్యమైన ఆధారంగా మారింది. బంధన నెల రోజుల పాటు భర్తకు దూరంగా తన పుట్టింట్లో ఉన్నప్పుడు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ తప్పిపోయిన వారి అపార్ట్మెంట్ టవర్ పరిధిలోకి ఎలా వచ్చింది? అది కూడా వారు తప్పిపోయిన రోజుని ఎందుకు చూపించింది? ఈ అనుమానమే బంధననే అంతా చేసిందని పోలీసులు నమ్మడానికి ముఖ్య కారణమైంది. వెంటనే బంధన కలితను ఆమెకు సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అటవీ ప్రాంతంలో వారు పారేసిన శరీర భాగాల కోసం వెతికారు. కుళ్ళిపోయిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన సుత్తి, ఇనుప రాడ్ను నిందితుల నుంచి తీసుకున్నారు. బంధన దగ్గర ఉన్న బాధితుల సెల్ ఫోన్లు, ఏటీఎం కార్డును రికవరీ చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. క్రైమ్ సీన్ లో వీరి వేలిముద్రలు, DNA వంటి సాక్ష్యాలను సమర్పించడంలో ఆలస్యమైందని నవంబర్ 2023లో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన ఆ ముగ్గురు ఇప్పటికీ ప్రజల మధ్యలో సంతోషంగానే జీవిస్తున్నారు. కోర్టులో వారు తప్పు చేశారని నిరూపించబడలేదు. అందువల్ల ఇప్పుడు వారిని హంతకులు అనడానికి కూడా లేదు. ఈ హత్యను మీరే చేశారు కదా, మీరే ఒప్పుకున్నారు కదా, మీరే హంతకులు అని ఎవరైనా అంటే వారిపై ఈ నిందితుడు కేసు పెడితే జైల్లో వేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కోర్టుకు కేవలం ఆధారాలు మాత్రమే కావాలి. మేమే నేరం చేశామని నిందితులు ఒప్పుకున్నా కూడా కోర్టు శిక్షలు వేయదు. సరైన సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే వారికి శిక్ష పడుతుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.